ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించుకోండి, దేశం మొత్తం మీద ఒక పరీక్ష జరిగింది. అది చాలా సింపుల్ పరీక్ష. కేవలం చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం వచ్చా లేదా అని చెక్ చేయడానికి పెట్టిన బేసిక్ ఎగ్జామ్ అది. దాని పేరు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్. రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా లక్షల మందికి ఈ పరీక్ష పెట్టింది. రిజల్ట్ చూసి షాక్ అయింది. దేశం మొత్తం మీద ఈ పరీక్ష పాస్ అయిన వాళ్ళ యావరేజ్ కేవలం 19% మాత్రమే. అంటే 100 మందిలో 19 మంది మాత్రమే కనీస చదువుతో పాస్ అయ్యారు. అంటే మన ఇండియన్స్ కి ఇంకా చదవడం, రాయడం కూడా తెలియడం లేదా అని అనిపిస్తుంది. కానీ అధికారులు ఒక స్పెసిఫిక్ రాష్ట్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే రిజల్ట్ 19% కాదు, 50% కాదు, అక్షరాల 100%. ఎస్, రాసిన ప్రతి ఒక్కరూ పాస్ అయ్యారు. ఆ రాష్ట్రం మరేదో కాదు, తమిళనాడు. కేవలం చదువులోనే కాదు, ఎకానమీలో కూడా తమిళనాడు రికార్డులు బద్దలు కొడుతుంది. దేశం మొత్తం 6.5% గ్రోత్ రేట్ తో వెళ్తుంటే తమిళనాడు మాత్రం జెట్ స్పీడ్ తో 11.19% గ్రోత్ రేట్ ని నమోదు చేసింది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఒక్క తమిళనాడు ఎకానమీ సైజు మన పక్కనే ఉన్న పాకిస్తాన్ దేశం మొత్తం యొక్క ఎకానమీతో సమానం. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి 5 ఐఫోన్లలో ఒకటి ఇప్పుడు ఇండియాలోనే తయారవుతుంది. అందులోనూ 80% ఐఫోన్లు ఒక్క తమిళనాడు నుండే వస్తున్నాయి. BMW, హ్యుండాయ్, డెల్ ఇలా ఏ పెద్ద కంపెనీ పేరు చెప్పినా వాళ్ళ అడ్రస్ తమిళనాడే. అయితే ఇక్కడే ఒక పెద్ద డౌట్ వస్తుంది. అన్న, తమిళనాడు ఇంత డెవలప్ అవుతుంది అంటున్నారు కదా, మరక్కడ ప్రభుత్వం ఫ్రీగా ల్యాప్టాప్లు, ఫ్రీగా టీవీలు, ఫ్రీగా బస్సు ప్రయాణాలు ఎందుకు ఇస్తుంది? అలా ఫ్రీగా ఇస్తే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోదా, ఎకానమీ దెబ్బతినదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. బీహార్ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఒకప్పుడు సమానంగా ఉన్న తమిళనాడు ఈరోజు ఒక ఇండస్ట్రియల్ జాయింట్ గా ఎలా మారింది? అన్ని ఫ్రీగా ఇస్తూనే ఇంత డెవలప్మెంట్ ఎలా సాధించింది? నార్త్ ఇండియా స్టేట్స్ కంటే తమిళనాడు ఎందుకింత ముందుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈరోజు ఈ వీడియోలో ఈ మోడల్ ని డీకోడ్ చేద్దాం. దీని వెనుకున్న అసలు సీక్రెట్స్ ఏంటో లోతుగా తెలుసుకుందాం. తమిళనాడు సక్సెస్ ని అర్థం చేసుకోవాలంటే ముందు ఇండియా చేసిన ఒక చారిత్రక తప్పిదాన్ని మనం అర్థం చేసుకోవాలి. చరిత్రలో ఏ సూపర్ పవర్ ని తీసుకున్నా అమెరికా, చైనా, జపాన్ ఇవన్నీ ఒక పద్ధతిలో అభివృద్ధి చెందాయి. అంటే మొదట వ్యవసాయం, ఆ తర్వాత పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, చివరిగా సర్వీస్ సెక్టార్. ప్రతి దేశంలో ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలంటే జరగాల్సిన ఫ్లో ఇది. ఇది ఎకానమీలో ఒక నేచురల్ ప్రాసెస్. అంటే వ్యవసాయం నుండి వచ్చిన కూలీలు ఫ్యాక్టరీలో పనిచేసి స్కిల్స్ నేర్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఐటీ సెక్టార్లో పనిచేస్తారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ఒక షార్ట్ కట్ వెతికింది. మనం వ్యవసాయం నుండి డైరెక్ట్ గా సాఫ్ట్వేర్, ఐటీ రంగానికి జంప్ అయిపోయాం. మధ్యలో ఉండాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీనివల్ల మనం ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ద వరల్డ్ గా మారామే తప్ప ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్ గా మారలేకపోయాం. దీనివల్ల ఏం జరిగింది? ఒక రైతును తీసుకొచ్చి డైరెక్ట్ గా కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి కోడింగ్ చేయమంటే చేయలేడు కదా. దీనివల్ల దేశంలో ఇన్ఈక్వాలిటీ పెరిగిపోయింది. అంటే అప్పట్లో చదువుకున్న వాళ్ళ పిల్లలు మాత్రమే వాళ్ళకొచ్చిన ఇంగ్లీష్ తో సాఫ్ట్వేర్ జాబులు తెచ్చుకున్నారు. చదువుకున్న కొద్ది మంది బాగుపడ్డారు. కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లలు మెజారిటీ జనం వెనకబడిపోయారు. అందుకే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఒక జనరేషన్ మొత్తం డబల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. కానీ తమిళనాడు మాత్రం ఈ తప్పు చేయలేదు. పేదరికం నుండి బయటపడాలంటే కంప్యూటర్ ఒక్కటే మార్గం కాదు, ఫ్యాక్టరీ కూడా ముఖ్యమే అని వాళ్ళు ముందే అర్థం చేసుకున్నారు. 1950లలో తమిళనాడు కూడా ఒక వ్యవసాయ రాష్ట్రం. తంజావూరుని రైస్ బౌల్ అనేవారు. పంట పండితే తిండి, లేకపోతే పస్తులు. కానీ 1960ల టైంలో అక్కడి నాయకులు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. మనం కేవలం వరి మాత్రమే కాదు, ఉక్కు కూడా పండించాలని డిసైడ్ అయ్యారు. 1961లో వాళ్ళు ఆవడిలో హెవీ వెహికల్ ఫ్యాక్టరీని స్థాపించారు. అక్కడ ఇండియన్ ఆర్మీ కోసం యుద్ధ ట్యాంకులు తయారు చేయడం మొదలుపెట్టారు. అదే టైంలో అశోక్ లేలాండ్ వచ్చి ట్రక్కులు తయారు చేయడం మొదలుపెట్టింది. ఇది ఎందుకంత ముఖ్యమంటే అప్పటిదాకా నాగలి పట్టిన చేతులకు పెద్ద పెద్ద మిషన్లను ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించారు. ఒక వరి పొలాన్ని నడిపించినట్టుగా ఒక ట్యాంక్ ఫ్యాక్టరీని నడపలేం కదా. దానికి డిసిప్లిన్ కావాలి, టైంకి రావాలి, స్కిల్స్ కావాలి. అలా తమిళనాడు ప్రజల్లో ఒక ఇండస్ట్రియల్ కల్చర్ ని అలవాటు చేశారు. అందుకే ఈరోజు మిగతా రాష్ట్రాలు ఐటీ పార్కుల కోసం కొట్టుకుంటుంటే తమిళనాడు మాత్రం ఫ్యాక్టరీల విషయంలో నెంబర్ 1 గా ఉంది. ఈరోజు తమిళనాడులో 40,000కు పైగా ఫ్యాక్టరీలున్నాయి. ఇది మామూలు విషయం కాదు. సరే, ఫ్యాక్టరీలు కట్టడం ఈజీనే, కానీ అందులో పనిచేయడానికి స్కిల్డ్ వర్కర్స్ కావాలి కదా. నిరక్షరాస్యులతో మనం ప్రెసిషన్ ఇంజనీరింగ్ చేయలేం. ఇక్కడే తమిళనాడు గవర్నమెంట్ చూపించిన విజన్ మనకు కనిపిస్తుంది. మీరు గమనిస్తే బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. కొన్నిసార్లు తమిళనాడు కంటే ఎక్కువే ఖర్చు పెడుతున్నాయి. కానీ తేడా ఎక్కడొస్తుందంటే ఎగ్జిక్యూషన్ లో. జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో టీచర్ల అబ్సెంటిజం 46% వరకు ఉంటుంది. మధ్యప్రదేశ్ లో అయితే ఒక టీచర్ 23 ఏళ్ల పాటు స్కూల్ కి రాకుండానే జీతం తీసుకున్న కేసులున్నాయి. కానీ తమిళనాడులో టీచర్ ఆబ్సెంటిజం అనేది కేవలం 15%. అంటే వాళ్ళు కేవలం స్కూల్ కట్టడమే కాదు, అవి సరిగ్గా నడిచేలా చూసుకున్నారు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పొలిటికల్ మెచ్యూరిటీ. మన దేశంలో సాధారణంగా ఒక పార్టీ పవర్లోకి వస్తే పాత ప్రభుత్వం పెట్టిన పథకాలను రద్దు చేసి కొత్త పేర్లతో వేరేవి తెస్తుంది. కేవలం ఈగో కోసం మంచి స్కీమ్ ని కూడా ఆపేస్తారు. కానీ తమిళనాడులో డిఎంకే మరియు ఏఐఏడిఎంకే మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించారు. ఎగ్జాంపుల్ కి మధ్యాహ్న భోజన పథకం. ఇది దశాబ్దాల క్రితమే అక్కడ మొదలైంది. ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని బలంగా అమలు చేశాడు. ఆ తర్వాత వచ్చిన జయలలిత దాన్ని ఆపేయలేదు. ఇంకొంచెం బెటర్మెంట్ చేసి అందులో ప్రోటీన్ కోసం గుడ్లను యాడ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన స్టాలిన్ ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ కూడా యాడ్ చేశారు. దీనివల్ల ఏం జరిగింది? పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్న పేరెంట్స్ పిల్లలకు కడుపు నిండా అన్నం దొరుకుతుందని స్కూల్ కి పంపడం మొదలు పెట్టారు. చదువుకున్నారు. ఫలితంగా ఈరోజు తమిళనాడులో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ లో చేరే వాళ్ళ పర్సంటేజ్ 47% ఉంది. ఇది నేషనల్ యావరేజ్ కంటే డబుల్. ఐటీ బూమ్ రావడానికి ముందే తమిళనాడు ఒక ఇంజనీర్ల సైన్యాన్ని రెడీగా ఉంచింది. ఇప్పుడు మనం ఐఫోన్ల తయారీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఏమనుకుంటారంటే, ఓహో తమిళనాడులో జనం చదువుకున్నారు కాబట్టి యాపిల్ అక్కడికి వచ్చింది అని. కానీ దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇదొక ఫెయిల్యూర్ తో మొదలైంది. 2014 ముందు ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీని నోకియా తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ లో నడిపేది. కానీ ట్యాక్స్ డిస్ప్యూట్స్ వల్ల ఆ ఫ్యాక్టరీ ఒక్క రాత్రిలో మూతపడింది. 20,000 మంది రోడ్డును పడ్డారు. ఆ ఏరియా మొత్తం ఒక దయ్యాల కొంపలా మారిపోయింది. వేరే ఏ రాష్ట్రంలోనైనా సరే ఆ ఫ్యాక్టరీ తుప్పు పట్టిపోయేది. కానీ తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఒక అవకాశంగా వాడుకుంది. చూడండి, బిల్డింగ్ రెడీగా ఉంది, సప్లై చైన్ రెడీగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా 20,000 మంది ట్రైన్డ్ వర్కర్స్ ఇళ్లలో ఖాళీగా ఉన్నారు. మీరొచ్చి జస్ట్ స్విచ్ చేస్తే చాలు, ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అని యాపిల్ సప్లయర్స్ కి చెప్పారు. దీన్నే ప్లగ్ అండ్ ప్లే ఎకోసిస్టమ్ అంటారు. 2019లో సాల్ క్యాంప్ అనే కంపెనీ వచ్చి పాత నోకియా క్యాంపస్ ని తీసుకుంది. ఆ తర్వాత ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వచ్చాయి. వాళ్ళొక అడవిలోకి రాలేదు, ఆల్రెడీ ఆయిల్ చేసి పెట్టిన ఒక మిషన్ లోకి వచ్చారు. అందుకే అంత ఫాస్ట్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేయగలిగారు. మీరు ఫ్యాక్టరీలు కట్టొచ్చు, మెషిన్లు పెట్టొచ్చు, కానీ అందులో పనిచేయడానికి మనుషులు కావాలి కదా. ఇండియాలో సాధారణంగా ఫ్యాక్టరీ పని అంటే మగవాళ్లే చేస్తారు అనుకుంటారు. షిఫ్టులు, సేఫ్టీ కారణాల వల్ల ఆడవాళ్లను పెద్దగా రానివ్వరు. దీనివల్ల మన దేశంలో 50% జనాభా ఉన్న ఆడవాళ్లు ఎకానమీకి దూరంగా ఉండిపోతున్నారు. కానీ తమిళనాడు దీన్ని బ్రేక్ చేసింది. మాకు లేడీస్ కావాలి అని డిసైడ్ అయింది. చాలా ఏళ్ల క్రితమే తమిళనాడులో మహిళలకు నైట్ షిఫ్ట్ ని లీగల్ చేశారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇది బ్యాన్. కానీ కేవలం చట్టం చేస్తే సరిపోతుందా? సేఫ్టీ ఎలా? దానికి కూడా వాళ్ళు సొల్యూషన్ వెతికారు. ఫ్యాక్టరీల పక్కనే లేడీస్ కోసం స్పెషల్ గా పెద్ద పెద్ద హాస్టల్స్ కట్టించారు. అవి పూర్తిగా లేడీస్ రన్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చారు, చైల్డ్ కేర్ పెట్టారు. ఇంకా ఎవరైనా ఫ్యాక్టరీ ఓనర్లు భయపడితే వాళ్ళకి మీరు లేడీస్ ని పనిలో పెట్టుకుంటే మీకు 10% సబ్సిడీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? ఈరోజు భారతదేశంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మొత్తం మహిళల్లో 43% ఒక్క తమిళనాడులోనే ఉన్నారు. ఇది మైండ్ బ్లోయింగ్ నెంబర్. మీరు ఈసారి ఒక ఐఫోన్ ని కొన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దాన్ని తమిళనాడులోని ఒక ఆర్డినరీ గ్రామీణ మహిళ అసెంబుల్ చేసి ఉండొచ్చు. ఆమెకు వచ్చే ఆ జీతం వల్ల ఆమె కుటుంబం మొత్తం పేదరికం నుండి బయటపడి ఉండొచ్చు. ఇది నిజమైన ఎంపవర్మెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సాధారణంగా ఏ రాష్ట్రాన్ని చూసినా అభివృద్ధి అంతా రాజధానిలోనే ఉంటుంది. కర్ణాటక అంటే బెంగళూరు, తెలంగాణ అంటే హైదరాబాద్, మహారాష్ట్ర అంటే ముంబై, పూణే. రాజధాని దాటితే పెద్దగా డెవలప్మెంట్ కనిపించదు. కానీ తమిళనాడు మోడల్ ఇక్కడ కూడా డిఫరెంట్. వాళ్ళు అభివృద్ధిని డీసెంట్రలైజ్ చేశారు. దీన్నే ఎకనామిక్స్ లో క్లస్టర్ ఎకనామిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ కి తిరువూర్, ఇదొక చిన్న ఊరు. కానీ ఈరోజు ఇండియా నుండి ఎక్స్పోర్ట్ అయ్యే కాటన్ టీషర్ట్లు, బనియన్లలో 90% ఇక్కడ నుండి వెళ్తున్నాయి. మీరు వేసుకున్న టీషర్టు తిరుపూర్ నుండి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అండ్ కోయంబత్తూర్ 1930లోనే ఇక్కడ రైతుల కోసం వాటర్ పంపులు తయారు చేయించడం మొదలుపెట్టారు. ఈరోజు ఇండియాలో సగం పంపు సెట్లు ఇక్కడే తయారవుతాయి. అండ్ అంబూర్, ఇది లెదర్ క్యాపిటల్. షూస్, బెల్టులు ఇక్కడే తయారవుతాయి. శివకాశి, టపాకాయలు, ప్రింటింగ్. ఇలా ఒక్కో ఊరు ఒక్కో దానికి స్పెషలైజ్ అయ్యింది. దీనివల్ల లాక్ ఇన్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా షూస్ తయారు చేయాలంటే అంబూర్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ లెదర్ దొరుకుతుంది, సోల్స్ దొరుకుతాయి, లేస్ దొరుకుతాయి, స్కిల్డ్ వర్కర్స్ దొరుకుతారు. ఆ ఎకోసిస్టమ్ ని వదిలి కంపెనీలు వెళ్ళలేవు. అండ్ ఇప్పుడు ఆ ఫ్రీబీస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారంటే తమిళనాడు సక్సెస్ అంతా ఫ్రీబీస్ వల్లే, జనాలకు అలవాటు చేసి పాడు చేస్తున్నారు, ఇది శ్రీలంక లాగా వెనుజులాగా అయిపోతుంది అంటారు. దీన్ని పాపులరిజం అంటారు. కానీ ఎకనామిస్టులు ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని గమనిస్తున్నారు. తమిళనాడు ఇస్తున్న ఫ్రీబీస్ ని మనం 2 రకాలుగా చూడాలి. కన్సెప్షన్ ఫ్రీబీస్ అంటే ఎగ్జాంపుల్ కి చేతికి క్యాష్ ఇస్తే జనం దాన్ని ఖర్చు పెట్టేస్తారు, అయిపోతుంది. సెకండ్ది కెపాసిటీ ఫ్రీబీస్. తమిళనాడు ఫోకస్ దీని మీదే ఎక్కువ. ఎగ్జాంపుల్ కి ఒక ఆడపిల్లకు ఫ్రీగా సైకిల్ ఇస్తే ఆమె 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్ కి వెళ్లి చదువుకోగలదు.
ఇది ఆమె లిటరసీని పెంచుతుంది. ఒక స్టూడెంట్ కి ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తే వాడు కోడింగ్ నేర్చుకుంటాడు, అట్లీస్ట్ కంప్యూటర్ జాబ్ తెచ్చుకుంటాడు. అండ్ ఒక మహిళకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తే ఆమె దూరంగా ఉన్న ఫ్యాక్టరీకి వెళ్లి పని చేయగలదు, డబ్బు సంపాదిస్తుంది. అండ్ ఇవన్నీ క్రచెస్ కాదు, ఇవి లాడర్స్. జనం పైకి ఎదగడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. కంపెనీలకు కూడా ఇది ఇష్టమే, ఎందుకంటే వాళ్ళకు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, జాబ్ కి రావడానికి ట్రావెల్ ఫెసిలిటీ ఉన్న వర్కర్స్ దొరుకుతున్నారు. అయితే ఇంత సక్సెస్ చూశాక తమిళనాడు ఒక స్వర్గం అని మనం అనుకోవచ్చు, కానీ కాదు. ఈ 11% గ్రోత్ రేట్, మెరిసే ఫ్యాక్టరీల వెనుక కొన్ని క్రాక్స్ ఉన్నాయి. అందులో మెయిన్ గా అప్పులు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటికీ భారీగా డబ్బులు కావాలి. తమిళనాడు అప్పు అనేది జీడీపీలో 32% ఉంది. ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఇది 20% లోపే ఉండాలి. అంటే వాళ్ళ భవిష్యత్తుని తాకట్టు పెట్టి ప్రెజెంట్ లో ఖర్చు చేస్తున్నారు. ఇంకొకటి ఆల్కహాల్. ఇదొక ఓపెన్ సీక్రెట్. తమిళనాడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మేజర్ వాటా ఆల్కహాల్ అమ్మకాల ద్వారానే వస్తుంది. పేదలకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం పేదవాళ్ళకి ఆల్కహాల్ అమ్మాలి. అండ్ నెక్స్ట్ ఏజింగ్ పాపులేషన్. ఇది అన్నిటికంటే పెద్ద ప్రమాదం. డబ్బు సమస్య కాదు, టైమే ఇక్కడ ప్రాబ్లం. తమిళనాడులో ఎడ్యుకేషన్, మెడికల్స్ బాగుండడం వల్ల, లేడీస్ ఎంపవర్ అవడం వల్ల అక్కడ పిల్లల్ని కనే రేటు అంటే ఫెర్టిలిటీ రేట్ 1.4కి పడిపోయింది. జనాభా స్టేబుల్ గా ఉండాలి అంటే ఇది 2.1% ఉండాలి. అంటే తమిళనాడు ఇప్పుడు జపాన్, సౌత్ కొరియా లాంటి డెవలప్డ్ దేశాల లాగానే ఫెర్టిలిటీ ప్రాబ్లంతో ఉంది. త్వరలోనే అక్కడ పనిచేసే యువకుల కంటే వృద్ధుల సంఖ్య ఎక్కువైపోతుంది. ముసలి వాళ్ళు అవ్వకముందే ధనవంతులు అవ్వాలి అనేది ఇప్పుడు వాళ్ళ టార్గెట్. అందుకే వాళ్ళ దగ్గర టైం తక్కువ ఉంది, మహా అయితే ఇంకో 10-15 ఏళ్లు. అందుకే ఇప్పుడు తమిళనాడు గేర్ మారుస్తుంది. కేవలం ఫోన్లు అసెంబుల్ చేస్తే సరిపోదు, ఆ ఫోన్లలో ఉండే చిప్స్ అంటే సెమీ కండక్టర్స్ తయారు చేయాలి, స్పేస్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి అని కొత్త పాలసీలు తెస్తుంది. ఫ్యూచర్ కోసం ఇప్పుడే రెడీ అవుతుంది. చివరిగా అప్పులున్న, ఏజింగ్ సమస్య ఉన్న తమిళనాడు స్టోరీ అనేది ఈరోజు భారతదేశానికి ఒక అత్యంత ముఖ్యమైన కేస్ స్టడీ. ప్రపంచం మొత్తం ఇప్పుడు చైనాకి ఆల్టర్నేట్ వెతుకుతుంటే తమిళనాడు చేయి పైకెత్తి మేమే చైనాకి ఆల్టర్నేట్ అని గర్వంగా చెప్తోంది. ఇక్కడ అసలు ప్రశ్న తమిళనాడు ఈ మోడల్ ని ఎంతకాలం కొనసాగిస్తుంది అని కాదు. బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఈ మోడల్ ని ఎందుకు కాపీ కొట్టడం లేదు అనేది. సో మీరేమంటారు? ఈ ఫ్రీబీస్ ప్లస్ ఇండస్ట్రియల్ గ్రోత్ మోడల్ లాంగ్ రన్ లో సస్టైన్ అవుతుందా, లేక అప్పుల భారం వల్ల ఇబ్బంది పడుతుందా? మిగతా రాష్ట్రాలు తమిళనాడు నుండి ఏం నేర్చుకోవాలి? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోలో మీకు కొత్తగా ఏదైనా తెలిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం ఆల్కెమిస్ట్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.